హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను లాస్ట్ వీడియోలో మనం జంతుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించినప్పుడు నా దగ్గర డిఫరెంట్ అచ్చులు ఉన్నాయి. వాటితో అయితే అన్ని ట్రై చేస్తాను అని చెప్పాను కదా. ఇదైతే జంతుకులు ఇవి కొంచెం దలసరిగా ఉన్నాయండి. ఈ అచ్చు కూడా ట్రై చేశాను. అండ్ ఇట్లా పలుచగా ఉండే అచ్చు కూడా ట్రై చేశాను. ఇవేనండి అచ్చులు. ఒకటి ట్రై చేసి ఇప్పుడు మీకు తిని చూపిస్తాను, ఎట్లా ఉందో చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే తీసుకుంటున్నా. టేస్ట్ అయితే బాగుంది, కానీ నాకు చూస్తుంటే తింటుంటే నాకు అనిపిస్తుంది కొంచెం పాకం పట్టుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే బట్ టేస్ట్ బాగుంది. జంతుకులు చూద్దాం ఎంత క్రిస్పీగా ఉందో. చాలా బాగున్నాయండి, మంచి క్రిస్పీగా అద్భుతంగా ఉంది. ఇది కూడా సేమ్, కాకపోతే ఈజీగా నవ్వడానికి ఈజీగా క్రిస్పీగా ఉన్నాయి దీంతో పోలిస్తే. వీటిని పాకం పట్టుకొని తింటే బాగున్నట్టు అనిపిస్తుంది. చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చండి, కొంచెం దలసరిగా వచ్చాయి. చాలా ఎక్కువ టైం కూడా తీసుకున్నారు దానికి. కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. చూపిస్తాం చూడండి, ఇట్లా వచ్చాయన్నమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నాయో. ఈ వచ్చు అయితే పని కాదండి, మనం తీసుకున్న పిండి టైప్కి అయితే కొంచెం గట్టిగా వస్తున్నాయి. ఇవి మాత్రం పర్ఫెక్ట్. చెప్పండి, ఇది కూడా బాగున్నాయి. కొంచెం తీపి పెట్టుకొని తింటే ఇంకా బాగుంటాయి అనిపించింది. ఇవి చాలా గట్టిగా ఉన్నాయి వాళ్ళకి. సో మీరైతే ట్రై చేయొద్దు అచ్చుని. ఓకే, ఇట్లా స్టార్ షేప్లో ఉన్న అచ్చు అనమాట ఇది. సో మనం కలిసి శనగపిండితో వేసుకోవాలి. అవి మనం బియ్యం పిండి మినపిండితో కదా చేసాం. సో ఇవైతే చాలా గట్టిగా వచ్చాయి. ఇంతేనండి మన రివ్యూ. సో సబ్స్క్రైబ్ ఛానల్, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ.